దేవుని పిల్లలకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనము తెలియజేసుకుంటూ ఈరోజు వాక్య ధ్యానము దేవునికి అవిధేయుల వారి మీద వచ్చిన కోపము ఉగ్రత నుండి దాని గురించి మాట్లాడుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూసుకుంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. దుర్నీతి చేత సత్యమునకు అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. భక్తిహీనత, దేవుని అంగీకరించలేకపోవడం, దేవుని అంగీకరించిన కూడా ఆయన మార్గంలో నడవలేకపోవడం, మనకు వ్యతిరేకమైన ఆలోచనలు తలంపు లోకాలను కలిసిపోవడం మీద వారి మీద దేవుని కోపము బయలుపరచబడి ఉన్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సైక్యమైనదేదో అది వారి మధ్య విషితమై ఉన్నది. ఆ సైక్యము వారికి తెలియకపోవడం వలన, దేవుడు వారికి మరుగుపరచడం వలన, వారికి తెలియకపోవడం వలన వారి మీద దేవుని కోపం వారి మీదకి బయలుదేరి ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను, తెలియకుండా ఉంచి అది వారికి మరుగు చేయడం వలన దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. గనుక వారు నిరుత్తులై ఉన్నారు మరియు వారు దేవుని నెరగయు ఆయనను దేవునిగా మహిమపరచలేకపోవడం వలన దేవుని కోపము ప్రజల మీదకి వస్తుంది. మహిమపరచలేదు మరియు కృతజ్ఞాస్థుతులు చెల్లించును లేదు, కానీ పదముల యందు వ్యర్థులైరే. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరే. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శతస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు మహిమాస్వరూపముగా మార్చిరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శతస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చారు. ఆయన మహిమ ఈ జంతువులుగాను పురుగులుగాను ఈ దృశ్యమైన వాటి యందు ఉంచి వాటిగా వీళ్ళు మార్చారు దేవుని మహిమను. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము ఆయాసపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. దేవుని కోపము ఇంకో చోట చూసినట్లయితే యెషయా 13:9, యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును పాపులను బొత్తుగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. యెహోవా దినము వచ్చుచున్నది. ఇంకోసారి చూసినట్లయితే ఇర్మీయా గ్రంథము 30:23 చూసినట్లయితే, ఇదిగో యెహోవా మహా ఉగ్రతను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళును దిగును. తన కార్యము ముగించే వరకు, తమ హృదయము ఆలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరే సంగతి గ్రహించరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టివారితో పాడువారు యుండుకుడి. మీరు పూర్వమందు చీకటయ్య ఉండి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు.
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము సమస్తమైన మంచితనమును, నీతి, సత్యమైన వాటిలో ఈ వెలుగు ఫలము చూసే వాళ్ళకి ఈ లోకానికి కనిపిస్తుంది. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారు ఉండక వాటిని ఖండించడి. ఎలా అనగా అట్టి క్రియలు చేరి వారి రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. గ్రంథంలో చూసినట్లయితే 6, 16, 17 భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళి జారిన వాడెవడు? మీరు మా మీద పడే ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడు అని పరవం ఇంకచోట చూసినట్లయితే నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసియున్నాను, ఇదిగో వారు లోబడలేని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తుల దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము ఉండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకునేదురు. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. ఈ ప్రకారంగా చాలా సందర్భాలలో తన ప్రజల మీద దేవుని కోపము, దేవుని ఉగ్రత బయలుపడింది. దేవుని పిల్లల ఆయన పిల్లలే, ఆయన సొంత ప్రజలే ఆయనకు వ్యతిరేకమైన ఆలోచన తలంపులతో ఆయన అనుసరించలేక దృశ్యమైన వాటిపై మనసుంచి మనము అదృశ్యమైన అక్షయుడు దేవుని ప్రజలమై ఉన్నాం కాబట్టి, ఆయన పిల్లలమై మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి, దృశ్యమైన వాటి మీద ఆయన మహిమను, దృశ్యమైన చతుష్పాద జంతువులకును పురుగులకును వస్తువులకును ఆయన మహిమను అప్పగింపక, ఆయన మహిమను వాటితో సరిపోల్చుకొనక, మనము దేవుని కృపను బట్టి ఆయన దయలో, ఆయన కృపలో నిత్యరాజ్యానికి వారసులు అవునట్లు మనము దేవుని మార్గములో ఆయన ఆత్మను పొంది ఆయన అనుసరించి ఈ లోకంలో బ్రతికుండవలనేసి మనకి దేవుని వాక్యం బోధించుచున్నది. ప్రియులారా, దేవుని మహిమ, దేవుని ఆత్మ, దేవుని కృప మీ అందరికీ తోడై ఉంది. నిత్యం మేము ఆ దేవుని మార్గంలో, ఆయన మార్గంలో ఆయన మిమ్మల్ని అందరూ నడిపించును గాక. దేవునికి మహిమ, ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్.